11వ అధ్యాయము. దొరికింది అందరికీ? 207 నంబర్. 11వ అధ్యాయము 4వ వచనము చదవండి. 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతన్ని ఆయన అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి చాలు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాటలునేవి, వాక్కునేది, మాట్లాడేది నీవు తండ్రి. అయ్యా, ఈ మాటలు మా మధ్యలో ఉంచినావు. నీ సాక్షిగా నిలబెట్టుకోమని అయ్యా, నీ ఆత్మచేత నింపుమని, వింటున్న వారికి వినగల చెవులు, గ్రహించే మనస్సుని బిడ్డలకు దయచేయండి. సోలిపోకూడదు, పడిపోకూడదు తండ్రి. మాట్లాడే నన్ను కూడా నిలబెట్టుకొని నీ ఆత్మ నాలో ఉండి మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు నామమున అడుగుతున్నానయ్యా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇయ్యో ఇది చేయట. హల్లెలూయా. ఈ 4వ వచనములో దేవుడు మాట్లాడే మాట ఏంటిదంటే, యెహోవా కాలములో దేవుడు ఆదామును అవ్వను తయారు చేసి వారికి ఇచ్చిన సంతానము 2 పిల్లలు. ఎంతమంది? నాకు చూడండి. ఇక ఎంతమంది? 2 పిల్లలు. 2 పిల్లల్లో వారిద్దరు తల్లిదండ్రిని ప్రేమిస్తున్నారా? లేదు. మనం అంటాము అందరు ఒక్క తీరు ఉండొచ్చు కదా అంటాము. ఆ కాలం నుండి లేదు. మరి ఆ 2 పిల్లలను దేవుడే పుట్టించినాడు. ఆయన లేకుంటే కాలేదు. మరి ఆయన ఇచ్చిన సంతానములో కయీను, ఏబేలు ఎవరి అర్పణ స్వీకరించబడ్డది? ఏబేలు. హల్లెలూయా. కయీను పెద్దవాడు. ఎవరు? పెద్దవాడు. ఏబేలు చిన్నవాడు. కానీ ఈ చిన్నవానికి ఎంత జ్ఞానం ఉన్నది, ఎంత భయం ఉన్నది, భక్తి ఉన్నది చూడండి. దేవుని సన్నిధిలో తల్లిదండ్రి మాటకు లోబడుతున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. ఆయన చేసినది అంట్లో ప్రతిదీ దేవునికి మనసు పూర్తిగా ఇస్తున్నాడు. అప్పుడు దేవుని దృష్టిలో ఎలాంటి వాడుగా ఎంచబడ్డాడు? నీతిమంతుడుగా. హల్లెలూయా. నీతిమంతుడుగా ఎంచబడాలంటే ప్రజలకు చూడాలని మనం ఏది ఇవ్వద్దు, అదేనా? రాష్ట్రముగా ఇవ్వాలి. ఏదన్నా ఇస్తే కొంతమంది దానం చేసేటప్పుడు ఏం చేస్తారు? వీడియోలు పెడతారు. అంతేకాదు, నేను సంఘంలో 5,000 రూపాయలు ఒప్పుకున్నానని ఇస్తారు. దేవుడు చెప్పాడా? చెప్పలే. నువ్వు నీతిమంతురాలుగా, నీతిమంతుడుగా ఎంచబడాలంటే రహస్యముగా దేవుడే నిన్ను ఎరగాల, మనుషులు కాదు. ఈ మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఈ రోజు నువ్వు ఒక 2,000 రూపాయలు కానుక పెట్టినావు, ఈ బిడ్డ 500 పెట్టింది. నేను ఎవరిని ప్రేమిస్తే ఎక్కువ? హల్లెలూయా. ఇది మనిషి రూపం. మనిషి రూపం ఎలా ఉన్నది? డబ్బును ప్రేమిస్తుంది. కానీ దేవుని రూపం ఎలా ఉన్నది తెలుసా? నీ మనసును ఎరుగుతాడు. నీకున్నదా లేదా? అందుకే ఏం చేయాలో తెలుసా? సేవకుడు కానీ ఎవరికి కానీ రాష్ట్రంకి కానుకలు వేసేయాలా. ఎవరు వేసిండ్రు తెలది, కానీ అందరినీ ప్రేమిస్తాడు సేవకుడు. చాలామంది ఈ తప్పు చేస్తారు. ఏం చేస్తుందో అసలు ఇంటికి పిలుచుకొని ఇచ్చేస్తారు. నేను బొంబాయిలో చెప్తాను, మీరు ఏది ఇచ్చినా నేను ఇంటికాడ తీసుకోను, అక్కడికి వచ్చేయండి. అక్కడేసిందే దేవుని రాజ్యం, నాకు ఇచ్చింది కాదంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వెంత ఇస్తావో తెలియదు. నా పానం ఎక్కడ
పడిపోతున్నావు. పడిపోకూడదు, మరి పడిపోతే నేను లేవలేను ఇక, ఆ భయం నాకు. ఇక్కడ ఏబేలు చేసింది అదే. తల్లిదండ్రికి ఏ రీతిగా తల్లిదండ్రి దేవుని సన్నిధిలో భయముతో ఉన్నారో ఆ భయము కుమారునికి వచ్చింది. కుమారుడు అర్పించడానికి వచ్చినప్పుడు ఆ అర్పణ ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశం నుండి దేవుడు చూసి ఆయన బలిని ప్రేమించాడు, అంటే యథార్థమంతుడిగా ప్రేమించాడు. అప్పుడు కయీను ఆయనను చంపేశాడు. నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావా, తల్లిదండ్రికి మంచుకుంటావారా నువ్వు అని అన్న కోపం, దేవునికి మంచుకుంటావారా అని అన్న కోపం. మరి నేను తాగిన పాలు వాడు తాగిండు, నేను వేసుకున్న బట్టలు వాడు వేసుకున్నాడు, కొంచెమన్న కృతజ్ఞత ఉన్నదా కయీనుకు? లేదు. అది లేనప్పుడు దేవుడు ఎంత బాధపడ్డాడు కావచ్చు. అంటే మనిషిలో ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలా. చెల్లె కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఒక కృతజ్ఞత ఉండాలా. ఏంటిదంటే పాతవి మర్చిపోకూడదు ఇంటి కుటుంబంలో. హల్లెలూయా. అవి మర్చిపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇవే శ్రమలు వస్తాయి. ఏం చేశాడు దేవుడు? కయీను ఆ ప్రాంగణంలో నుండి వెళ్ళగొచ్చాడు. ఎందుకంటే ఏబేలు దీవించబడాల అని ఆయనను ప్రేమించడం, ఆయన అర్పణను ప్రేమించడం, ఆయన మంచి బిడ్డగా నిలబడ్డాడు. ఈరోజు మన సాక్ష్యం ఎలా ఉండాలంటే ప్రజలు చూడాలని మనం ఏదో చేయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలుగా ప్రజలకు కనిపించేటట్టు ఏది చేయకూడదు, కానీ దేవుడు చూసినట్టు చేయాల. దేవుడు చూడాల నిన్ను, అంతే. అంతేకాదు ఇంకా కింద ఏమంటున్నంటే 5వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి కొనిపోబడెను. సాక్ష్యము పొందెను. చాలు. హల్లెలూయా. ఈ అనోకోలు తెలుసా మీకు? ఈ అనోకోలు బైబిల్లో కయీను కుమారుడు. హల్లెలూయా. కయీను వెలువయ్యబడ్డాడు, ఇంటి నుంచి తరమేయబడ్డాడు, పాపం చేసినాడు, హత్య చేసినాడు. కాబట్టి ఆయనకు ముద్ర వేసి పంపించినాడు. ఆయన కడుపులో పుట్టిన కుమారుడు ఎంత మంచిగా వెళ్ళిండు దేవునికి. ఈ లోకములో మరణాన్ని చూడలేదు. హల్లెలూయా. ఈ లోకములో మరణాన్ని చూడలేదు. లోక మరణము ఆయనకు తెలియదు. ఆరోణమైపోయినాడట. అంతకంటే ముందు ఆ వ్యక్తి అనోకు ఎలాంటి వాడంటే దేవునితో నడిచిన వాడు. హల్లెలూయా. మరి ఎంత మంచి సాక్ష్యం అండి. తండ్రి పాపం చేసిండు, కొడుకలే పాపం చేస్తాడు అంటాడా లేదా? లోకములో తండ్రి పోలికలు వచ్చినాయి వేదభాగానికి. హల్లెలూయా. ఇట్లాంటి నిందలు వేసి కుటుంబం ఇంకా లేవకుండా చేస్తున్నారు. తండ్రి తాగుబోతైనాడు, వాడు తిండిపోతైనాడు, కొడుకు కూడా అంతే, ఇక వాడేం ఎదుగుతాడు అని నిందలు, అవమానాలు, కుటుంబంలో సమాధానం లేకుండా మాటలు. భార్యనే అంటది, తండ్రి లెక్క తిరుగుతున్నదేమరా అంటది. కొడుకును ప్రేమ లేదు. పుట్టక ముందు కొడుకా అని కావాలంటాం. కొడుకు పుట్టినాక తిరిగితే అన్ని తండ్రి పోలికలు వచ్చినాయవరా నీకు ఆయన తిడతాం. అంటే అనూకలా పెంచలేదు. ప్రియమైన దేవుని బిడ్డలుగా మీ పిల్లలు ఎట్లా పెంచాలంటే మీ పోలికలు రాకూడదు, ఇంకా మంచి పోలికలు రావాలా. హల్లెలూయా. ఏమనాలంటే దేవుని పోలికలు నా పిల్లలకు రావాలా. తాత పోలికలు లేమరా నీకు అని తిడతారు. అలా తిట్టకూడదు. ఒకవేళ చదవలేదా పిల్లలు, నా కొడుకు బాగా చదువుతాడని ప్రేమించాలా. ఖచ్చితంగా ప్రయోజకుడు అవుతాడు. ప్రజలు ప్రేమించకపోనే నీ కొడుకును అవసరం లేదు, నువ్వు ప్రేమించాలా. దేవుడు అంటాడు, నిన్ను ఎవరు నిందించినా, ఎవరు నిన్ను ఎగతాళి చేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నా బిడ్డ అని అంటాడు. ఎందుకు తెలుసా? ఆయన కన్నాడు కాబట్టి. ఆ ప్రేమ తల్లిదండ్రికి ఉండాలా. నీ కుమారుడి నల్లగున్నవరగా ఎల్లరగున్నారు అనద్దు.
నీకు తెలుగు లేదురా, వాళ్ళు మంచిగా అవుతుంటే చదువు ఏమైందిరా, నీకు ఇంకెన్ని పైసలు పెట్టాలరా, నీకు ఇంత మంచి బట్టలు కొంటున్నాంరా, బండి కొనిస్తున్నాంరా అని తిట్టినవా వాడు ఇంకా మండి అవుతాడు. బిడ్డ మనం మాలలకి వెళ్ళకుండదు బిడ్డ, మన ఇష్టంన్నట్టు జీవించాలా. హల్లెలూయా. మంచి బాట చూపెట్టాలి ఒక తండ్రిగా ఒక తల్లిగా, అది కావలసింది. అనకు బాగా బాధపడ్డాడు. ప్రభువా, నేను ఈ ప్రాంగణం నుండి వెళ్తే ఎవడైనా నన్ను చంపుతాడేమో అని అన్నాడు. అంటే దేవుడు అంటాడు, నేను నీకు ముద్ర ఇస్తున్నాను, ఆ ముద్ర చూసి నిన్ను ఎవడు ముట్టాడు. హల్లెలూయా. ఈరోజు నీ పిల్లలకు ఒక ముద్ర వేయాలి. నువ్వు ఏంటి తెలుసా, ఉదయకాలం లేవగానే ప్రార్థనను పెట్టి ప్రార్థించి స్కూల్కి పంపు. ఏ క్లాసులో కూడా ఫెయిల్ కాడు. ఉదయకాలం లేవగానే అందరు కలిసి ప్రార్థన చేసుకొని వెళ్ళండి, మంచిదే. దేవుని మేలు అనుభవిస్తారు. అవి లేక ఎంత పని చేసినా ఆశీర్వాదం లేదు. దేవుడు లేక ఏ పని చేసినా బ్లెస్సింగ్ రాదు. అనోకు అనుభవించినాడు, ఏడ్చాడు. ప్రభు తప్పు చేసిన నన్ను చంపకనన్నాడు, శపించకు అని ఏడ్చున్నాడు. అంటే తమ్ముడిని చంపినాక బాధపడ్డాడు, ఏడ్చాడు దేవుని దగ్గర. ఏడ్చినప్పుడు దేవుడు ఏం చేసాడంటే, నేను నిన్ను ప్రేమిస్తున్న వెళ్ళను అన్నాడు. అంతే, చంపను, నిన్ను శిక్షిస్తున్న, నిన్ను నువ్వు అనేక స్థలాల్లో ఏడుస్తావని అన్నాడు. ఏడ్చాడు, అన్యుల పిల్లని చేసుకున్నాడు. అప్పుడు ఈ కయ్యూను ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి అనోకును కన్నాడు. అనోకును కన్నప్పుడు, ప్రభువా, నేను నీ దయ వలన ఈ కుమారుణ్ణి కన్న కాబట్టి ఈ కుమారుని పేరు మీద ఈ ఊరే కట్టేస్తున్నా. హల్లెలూయా. ఆ పట్టణములో అనోకు అనే పట్టణము కూడా ఊరున్నది. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు నిన్ను. నీ పిల్లల వలన నలుగురికి మంచితనం జరగాల, నీ ప్రార్థన అలాగుండాలా. నీవు ఒకవేళ తండ్రి మోసపోయినాడు, తల్లి మోసపోయింది, లేకుంటే మీరు క్రమంగా లేరు, కానీ నా పిల్లలు క్రమంగా ఉండాలని ప్రయాసం నీలో ఉండాలా. అది విశ్వాసంలో ఉండాలా. విశ్వాసం ఎందుకు, నేను కేవలం విశ్వాసం కొరకు ఈరోజు చెప్పి ఒక 10 నిమిషాలు అంతే, ఎక్కువ తీసుకొని ఇలా. మీరు అచ్చుడే లేట్ వచ్చిండ్రు, నాకు కూడా లేట్ అవుతున్నది, నేను ఎక్కువ టైం తీసుకొని చెప్పిన టైంకే ముగించాలా. 1:30 బంద్గా. హల్లెలూయా. మీకు చాలాసార్లు చెప్పాను 10:30కి రమ్మని. నేను 10:30కి ఇక్కడ ఉన్నా, ఇక్కడ రావటం లేదు. ఒకే సండే వచ్చారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం చెప్తుంటున్నాను. ఇక్కడ చూస్తే 6వ వచనంలో ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇష్టుడై ఉండుట అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చువాడు తను వెదుకువానికి ఫలము దయచేయవాడని నమ్మవలను గదా. హల్లెలూయా. ఇలాగా ఆయన యొద్దకు వచ్చినావు, విశ్వాసముతో ఉన్నావు, విశ్వాసములో వాక్యములో ఎదుగుతున్నావు, ప్రార్థనలో ఎదుగుతున్నావు. మరి నమ్ముతున్నావా నాలో దేవుడు కార్యం చేయాలని? ఎలా నమ్మాలంట తెలుసా? మనం వంట చేస్తున్నప్పుడు అన్నమంతటిని బిసుకం, ఉరికిందే లేదని ఒకటే గింజ తీసుకుంటాం. ఉడికింది తీసాయి, దించాయి, మాడిపోతుంది అంటాం. కారణం ఏంటి తెలుసా? అంత విశ్వాసం. గంజడు భోజనం మీద ఎంత అవుతున్నో దాని మీద అంతటి మీద విశ్వాసం, ఒక్క గింజతోనే. మరి ఒక్క మాటతోనే నీ కుటుంబం అంత విశ్వాసంలో నడవాలా. హల్లెలూయా. ఆయన యొద్దకు వస్తున్నావు, ఆయన మాటలు వింటున్నావు. నీకు విశ్వాసం లేకుండా ఏది సాధించలేవు. ఎందుకంటే సాధించాలంటే విశ్వాసము కావాలా. మళ్ళొకటి, కూర వంట చేసినాం, చుట్టాలు వచ్చారు, మొట్టమొదటి ఏం చేస్తామంటే కొద్దిగా తీసుకొని టెస్ట్ చేస్తాం. ఎందుకు చేస్తాం? వాళ్ళ ముంగట మనం ఫెయిల్ కావద్దు. మంచి వంట పెట్టాలా. నిన్న వెళ్ళినాము, అన్ని రెడీ చేసినారు, సిద్ధపరిచినారు, ప్రేమ సిద్ధపరిచినారు, అక్కడ పెట్టారు, అన్నీ పెట్టారు. మళ్ళీ అడుగుతున్నారు, అయ్యా ఉప్పు కలిసిందా అని. అది లేకుంటే వేస్ట్ కదా. హల్లెలూయా. ఎన్ని మసాలాలు వేసినా అది లేకుంటే వేస్ట్. ఈ ఉప్పు లేకుంటే మన కుటుంబంలో వర్ధిల్లలేము. విశ్వాసం అనే ఉప్పు మనకు అవసరం. ఈ విశ్వాసము బాగా ఉండాలి మనకు దేవుని మీద. ఎందుకు తెలుసా? దేవుని మీద విశ్వాసం ఎందుకు ఉండాలంటే,
నీ పిల్లలు బాగుండాలా, నీ ద్వారా కాదు. నువ్వెంత కొట్టి స్కూల్కి పంపించినా వారికి స్టడీ రాదు, నువ్వెంత బలవంతం చేసినా వారికి రాదు. కానీ దేవుని హస్తం వాళ్ళ మీద ఉన్నదనుకో, అనేకుల పిల్లల కంటే నీ పిల్లలు వారు తిరుగుతారు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నేను చెప్తున్నాను, మా పిల్లలు హాస్టల్లో ఉన్న నుండి మా ప్రార్థన, ఏ ఒక్క క్లాస్ ఫెయిల్ కాకుంటే పాస్ అయ్యారు. ఇది ఎవరికి బా? కొన్నిసార్లు సమయ అక్కడ బాంబేలో ఉన్నప్పుడు ఏడుస్తుండే మాతో పాటు, డాడీ ఇది మహా డేంజర్ ఎగ్జామ్ అంట డాడీ, ఇందులోకి ఎట్లా వెళ్తున్నా అంటుండే. ఒక ఆమె ఫెయిల్ అయింది, వాళ్ళ డాడీ మమ్మీ ఏమన్నారు తెలుసా? ఛీ, ఎందుకు ఫెయిల్ అయినావు అని అన్నారు. మా తల వంచుతుంది అని అన్నారు. ఆ బిడ్డ బాగా ఏడిచింది, డాడీ ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, చనిపోతుందేమో భయం అనిపిస్తుంది. చాలా మంచి ఫ్రెండ్ అన్న, ఫోన్ ఇయ్యని చెప్పాను. ఫోన్ ఇచ్చినాక ఆమెతో మాట్లాడితే, అంకుల్ మా డాడీ మమ్మీ గిట్ల ఎందుకు ధైర్య పరుస్తలేరు నన్ను నేర్చింది. ఆమె మార్చుకున్నది, కోపమంతా తీసేసింది, పట్టుదలతో మళ్ళీ రాయి, మళ్ళా స్టడీ అయ్యి. లేదు అంకులు నన్ను ఇక్కడ నుండి పంపిస్తారట. పంపించారో ఉంచుకుంటారని చెప్పాను. ఉంచుకుంటారు వాళ్ళు, నువ్వు ఇంటికి వెళ్తే ఫెయిల్ అవుతావు, మళ్ళీ ఇక్కడనే ఉండు అని అన్నాను. దేవుడు ఆ టీచర్ యొక్క మనసు మార్చేసి అక్కడనే ఉంచుకున్నాడు. పంపిస్తానన్నారు. అట్లా 5 పిల్లల్ని అక్కడ ఉంచుకున్నారు. వాళ్ళకి మళ్ళీ స్టడీ చెప్పారు, మళ్ళీ రాయిస్తే మళ్ళీ పాస్ అయింది. హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన పిల్లలకు బాగా అవసరం. భయపెట్టించద్దు, ప్రేమించాలి. మన లాస్ట్ ఎగ్జామ్ రాస్తుంటే భయపడితే ఫెయిల్ కావు, నువ్వు పాస్ అవుతావు, టెన్షన్ తీసుకోక, అంతే. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను అన్నాను. ప్రతి దినం మేము ప్రార్థన చేసాం, సంఘం ప్రార్థన చేసింది, ఆమె ప్రార్థన చేసింది, ఇప్పుడు రాసొచ్చింది. హల్లెలూయా. ఎందుకు తెలుసా ఈ మాటలు చెప్తున్నంటే, విశ్వాసం అనేది మనకు కావాలా. విశ్వాసం లేకుండా దేన్ని సాధించేయమంటున్నాడు. 9వ వచనం చదువు మళ్ళీ. 6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను గదా. ఫలము, ఏ ఫలము? గర్వఫలము. ఏ ఫలము? ధనము. ఏ ఫలము? ఆస్తి. ఏ ఫలము? పనులు. ఏ ఫలము? ఆరోగ్యము. ఇవన్నీ ఫలాలే మనకు. ఆరోగ్యం లేకుంటే నశించిపోతాం, అంతేనా కదా? ఆరోగ్యం లేకుంటే ఏ పని చేయలేం. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు కావాలంటే ఇవన్నీ ఫలాలు అనుభవించాలా. నీతిమంతుడిగా జీవించాలంటే ఫలం, నీతిగా అనుభవించాలంటే ఫలం. నేను నీతిగా ఉండాలా ప్రభువా అని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నవారు నీతిగా ఎంచబడ్డారు కాబట్టి మీరు నీతిగా ఎంచబడాలని నా ఆశ. మనం కొద్ది మందినే. ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా నేను చెప్తాను మీకు. కొద్ది మంది కొరకు కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది. చూద్దాం 7వ వచనం. విశ్వాసము నట్టి హనోకు అది వరకు చూడని దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన నేరము స్థాపన చేసి విశ్వాసమును బట్టి పలుకు నీతికి వారసుడాయను. హల్లెలూయా. ఏ ఓడ కట్టుకోవాలా? విశ్వాసం అనే ఓడ కుటుంబాన్ని కొరకు కట్టుకోవాలా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన కుటుంబాన్ని కట్టుకున్నాడా లేదా? ప్రజలను చూడలే, ఆయన మనుషులను చూడలే, గ్రామాలను చూడలే, అన్యులను చూడలే. ఆయన ఏం చేసుకున్నాడంటే ఆయన కుటుంబం కొరకు కట్టుకున్నాడు. మనలో ఏముండాలా? నా కుటుంబం అనేది భారం ఉండాలా. నా కుటుంబాన్ని నేను కట్టుకుంటే ఆ ఓ నివాసం చేస్తే చాలు. హల్లెలూయా. ఓ ఎవరిది ఓడా? యేసయ్య ఓడ. యేసయ్య ఓడలో మనము నివాసము చేయాల. ఆ నివాసము చేయకుంటే మనకు మేలు లేదు, ప్రతిఫలము లేదు. ఏ ప్రతిఫలం అనుభవించినా ఆయన ఓడలో మనం ఉండాల. కుటుంబంలో ఖచ్చితంగా ప్రార్థన అదేనే ఉండాల. హనోకు ప్రార్థన చేశాడు, అప్పుడు దేవునికి నీతిగా ఎంచబడ్డాడు.
ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తే ఎవరు మారాలి ఒకసారి చెప్పండి. ఇక్కడ మొగోళ్ళు ఎవ్వరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఎవరు మారాలా? బయట వాళ్ళు అవసరం. ఎవరు మారాలా? భర్త మారాలా, పిల్లలు మారాలా, పిల్లలు క్రమంగా ఉండాలా, బైబుల్ చదవాలా, స్టడీలో మంచిగా. మీరు మాట్లాడకండి అమ్మా, ఎందుకు మాట్లాడుతారు? నాకే చూడండి, ఆయనకు ఇంకో 2 చాక్లెట్లు ఇవ్వండి, మీరు నాకే చూడండి. ఇది మంచి మాటలు ఈరోజు నేను చెప్తున్నాను. నేను గత రాత్రి ఏడ్చాను ప్రభు సన్నిధిలో, మంచి మాటలు కావాలని. మీరు డిస్టర్బ్ చేయకండి. నేను అందుకే పిల్లల్ని బయట ఉంచిన సమయాన్ని అక్కడ ఉంచిన, మీరు టెన్షన్ తీసుకోకండి. హల్లెలూయా. దేవుని నీతిని మనం ఎరగాలంటే, దేవుని వాక్యాన్ని మనం ఎరగాలంటే మనం నీతిని అనుసరించాలి. ఇంకేమంటారు చదువు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి పొందనయున్న దేశములో బయలు వెళ్ళను. చాలు. హల్లెలూయా. దేవుడు విశ్వాసమును చూశాడు ఎవరి దగ్గర? అబ్రహాం దగ్గర. ఈరోజు నీ దగ్గర విశ్వాసం చూడాలా. నిన్ను పిలిచాడో నీ విశ్వాసం ఎట్లా ఉన్నది? ఈ స్థలంలో నువ్వు కూర్చున్నావంటే నీ విశ్వాసం ఎట్లున్నది? నీ జీవితాన్ని దేవునికి అప్పగించినవా? అయితే నమ్మకంగా నడుస్తావు, లేకుంటే నమ్మకంగా నడవవు. నమ్మకం లేనిది ఏది కూడా మనం సాధించలేము. ఇప్పుడు ఒక పట్టుదల మీరు పెట్టుకోండి. నేను మీకు చెప్తున్నాను, ఇల్లు కట్టాలంటున్నావా? పట్టుదల ఉంచుకోండి. భూమి కొనాలంటున్నావా? పట్టుదల ఉంచండి. దేవుని మీద భారమే. ప్రభువా నువ్వు ఇస్తావు, అంతే. వాగ్దానం చేసినావు అని ప్రార్థన చేయండి. ఆయన ఇయ్యకుంటే నన్ను అడగండి, ఖచ్చితంగా మీరు ప్రార్థనలో ఉండే. నేను అనుభవించినాను, విన్నాను, నేను చూస్తున్నాను. ఒక సిస్టర్ మొన్న ఫోన్ చేసింది, 3 నెలల్లో నీ భర్త లేచి నడుస్తున్నాడు అమ్మా అని చెప్పాను. పక్షవాతంతో పడి ఉన్నాడు, చేతు కాలు 2 పడిపోయినాయి. అయ్యా డాక్టర్ చెప్తున్నాడు లేవలేడు. నో ప్రాబ్లం, దేవుడు నడిపిస్తున్నాడు. ఇది దేవుడు శిక్ష పెట్టాడు ఆయన చేసిన తప్పులుగా అని చెప్పాను. అప్పుడు 3 నెలల తర్వాత నేను ఫోన్ చేశాను. అప్పుడు దాకా చేయలేను. చెప్పండి అమ్మా, లేచిండా నడుస్తున్నాడంటే, అయ్యా ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసము కావాలా. వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గర్భఫలం ఇస్తున్నాడు అని చెప్పాను, అంతే. ఇచ్చేశాడు. మంచి బిడ్డను ఎత్తుకుంటున్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళందరూ విశ్వాసం పెట్టారు. కేవలం భక్తుల కొరకే చెప్తున్నాను నేను, మీకు బయట విషయం చెప్తలేను. బైబిల్లో ఉన్న భక్తుల కొరకే చెప్తున్నాను. పిలువబడ్డ వారాలు పిలువబడ్డప్పుడు వాళ్ళు ఏ రీతిగా ఉన్నారన్నది మీకు చెప్తున్నాను. అబ్రహాము గురించి ఇప్పుడు ఇంకా కొన్ని మాటలు చెప్పండి. చదువు. ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరి ఘనత? బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులై నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరివాసులైరి. హల్లెలూయా. దేని నమ్మిండు అబ్రాము? అప్పుడు ఎవరన్నా ప్రోత్సహించారా? రా బ్రదర్, నేనున్నా, నీకు ఎందుకు బాధ, నేనున్నా కదా అన్నారు. ఎవరంటే ఆయన పిలిచాడు, అంతే. అబ్రాహాం నువ్వు బయటికి రా, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను, నువ్వు బయటికి రా అన్నాడంతే. వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు గర్వఫలము ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు నిన్ను పిలిచిన దేవుడు నీకెందుకు ఇవ్వడు చెప్పండి? నిన్ను ఇక్కడికి పిలిచాడు, నిన్ను పేరు పెట్టి పిలిచాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఇవ్వగలుగుతానంటాడు, నీకు మంచి వాగ్దానం నీ చేతులకు అప్పగిస్తున్నాడు. ఆయన ఇవ్వడా? ఇస్తాడా లేదా చెప్పండి? హల్లెలూయా. ఆయన ఇస్తాడు. ఒక మాట చదవండి, 10వ వచనం చదవండి. ఏలే అనగా దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండను ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను.
ఎక్కడా? ఏ పట్టణం కొరకు? పరలోకం అనే పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ యొక్క ఆలోచన ఎలా ఉండాలంటే, ఈ లోకములో ఉన్న దానికంటే, ఈ లోకములో జీవించిన దానికంటే, ప్రభువా నేను నమ్మకంగా ఉండి విశ్వాసములో ఉండి నీ పరలోక రాజ్యంలో ఉండాలా. ఉన్నదా అలా ఆశ? హల్లెలూయా. వాక్యాన్ని చదివినప్పుడు గ్రహించాల. ఈ విశ్వాసము అబ్రాహాముకి వెళ్ళగలిగిందంటే పిలిచినప్పుడు వచ్చాడు అంతే. రా అన్నాడు. భార్యను పట్టుకొని, పిల్లలను పట్టుకొని, కొంతమందిని పట్టుకొని వచ్చాడు. అప్పుడు అబ్రాహామును దీవించి ఎవరినిచ్చినాడు? హల్లెలూయా. ఇస్సాకునిచ్చినప్పుడు ఇస్సాకు కూడా మళ్ళా పిల్లలనిచ్చాడు. ఎందుకు తెలుసా? ఆశీర్వదిస్తానని పిలిచాడు. ఏ సేవకుడు ఆయనను వెళ్ళే దేవుడు పిలిచినాడు. ఈరోజు మేము మిమ్మల్ని పిలిస్తే రారు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చేత మీరు ఇక్కడ ఉన్నారు. అమ్మా రామ్మా అంటే ఏ అన్నయ్య తలకాయ తింటాడు, ఏం పోతావు అంట. కానీ దేవుడు పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. హల్లెలూయా. అందుకే దేవుని మీద భారం వేయాలి మీరు, మనుషుల మీద కాదు. ఎవరి మీద భారం వేయాలా? దేవుని మీద భారం వేయాల. మీ కుటుంబములకు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి ఒక కుటుంబానికి పంపిస్తున్నారంటే ఆ దేవుడే చూసుకుని ఏం చేద్దాం, భర్త వేసుంటాడన్నా కానీ ఆయన ఎరుగుతారా? ఆయన జీవితం ఎలా ఉన్నా తెలియదు. మంచి మాటలు మాట్లాడతాడు, డిస్టర్బ్ చేయకపోట. మంచి మాటలు మాట్లాడతాడు భర్త, అందంగా కనిపిస్తాడు, కానీ లోపటున్న బొయ్యారమే ఎవరికి కనిపించదు. హల్లెలూయా. లోపటున్నది ఎవరికి కనిపించదు. ఎందుకంటే దాన్ని చూడంగానే మనం దేవుని మీద భారం వేసి అత్తగారింటికి వస్తే తగ్గించుకుంటాం, అన్ని విషయాల్లో తగ్గించుకుంటాం. ఎందుకు? ఇది ఇప్పుడు నా ఇల్లు. పుట్టినప్పుడు ఏమంటారు? ఆడిబిడ్డే. ఎవరు పుట్టిర్రా? ఆడిబిడ్డే అంటే అక్కడి బిడ్డే. మరి అక్కడి బిడ్డ అన్నప్పుడు అక్కడనే ఉండబడుతుంది. అంటే మనిషిని మనం ఎరగలేం, కానీ దేవుడిని మనం ఎరుగుతాం. దేవుడు మనల్ని పోషించాల. ఆయన పోషణ లేకుంటే నువ్వు 50,000 డ్యూటీ అయ్యో, నీకు ఆశీర్వాదం లేదు. ఒక ఆమె చెప్పింది, దాదాపుగా నెలకు 50,000 సంపాదిస్తారట వాళ్ళు. వాళ్ళ భర్త 30,000 ఒక కడ తీస్తాడట, ఇంకో 20,000-25,000 ఇంకో కడ తీస్తాడు. 2 డ్యూటీలు చేస్తాడట. పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. కానీ ఏమంటుంది తెలుసా? ఎండిపోతున్నాయో తెలది, సమాధానం లేదు. ఏమైందమ్మా అంటే, స్టార్టింగ్లో బాగానే ఉండనయ్యా, నన్ను వివాహం చేసుకోవద్దు, మందిరం కాస్తుండే, ఇప్పుడు మందిరం డుమ్మా, పోదామంటే రాడు, వేస్తాడు, తిరుగుతాడు, ఫ్రెండ్స్ తక్కువ లేరు, ప్రతిరోజు వెంబటనే. ఎందుకు? 50,000 ఉన్నాయి. హల్లెలూయా. ఈ డబ్బును ప్రేమించి ఆయన నాశనం చేస్తున్నాడు. మరి ఆయన సొంతంగా నాశనం అయితే లేడు, ఈమె నాశనం చేయలే, కానీ ఒకడు పెట్టాడు వాళ్ళకు. ఆ పెట్టిన పెట్టును బట్టి భార్య భర్తలు ఒక్కరోజు సమాధానం లేదట. ఏడుచుడే ఏడుచు. బాధ అనిపించింది నిన్న చూస్తే, ఆమె ఏడిస్తే. వాడు మీదకి వచ్చి నాశనం చేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. వాడు ఎంత కోపం తెలుసా? వీడికి రాకుండా చేసిన నిన్ను ఎట్లరా, దీనికి పన్ను నొప్పి పెట్టిన రాత్రి అంతా, అయినా నిన్ను ఆపించింది. వీడు వెళ్ళిపోతుంటే ఆపింది. భార్య ఏం చేసింది తెలుసా? భర్త గల్ల పట్టుకొని కుట్టుతుంది. అంటే సాతానుగాడు అంత గొడవ పెడుతున్నాడు, మరీ డేంజర్గా కుటుంబం జీవిస్తున్నది. ఎట్లా ఆశీర్వాదం అంతా చెప్పండి? నశించిపోతున్నారు. అంటే ఇవన్నిటిని కూడా మనం ఆలోచించాలా. మాలో ఏమున్నది, ఏమన్నా కొదవగుందా, లేకుంటే ఏదన్నా చీకటి ఉన్నదా అని గ్రహించి ఎక్కువ ప్రార్థన చేయాల. ఆశీర్వాదం లేకుంటే వస్తున్న రాబడి ఎటుపోతున్నది? ప్రతిరోజు 500-1000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నాయేమో, లేకుంటే నెలకు ఒక 30,000-20,000 సంపాదిస్తున్నాయేమో, లేకుంటే 5,000 సంపాదిస్తున్నావు, 2,000 సంపాదిస్తున్నావు, ఎటుపోతున్నాయి డబ్బులు అని మనం గ్రహించాలా, ప్రార్థనలో పెట్టాలా. అప్పుడు దేవుడు నీకు తోడై ఉండి వాటిని అన్నిటినీ కాపాడతాడు. ఆఖరి మాట 11 విశ్వాసం. విశ్వాసమును బట్టి
వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తన వయస్సు గతించినను గర్వఫలము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా! ఎంత నమ్మదగిన దేవుడో చూడండి మీరు ఒకసారి. ఆమె విశ్వాసమును బట్టి ఆమె అనుకున్నది, దేవుడు వాగ్దానం చేస్తుండు కదా, ఓకే, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అన్నీ సాధ్యమే. అప్పుడు ఆమె జీవితాన్ని దేవునికి అప్పగించింది. నవ్వినది కానీ మళ్ళీ అప్పగించుకున్నది, సమర్పించుకున్నది. విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది, విశ్వాసమే నీకు ఆశీర్వాదం ఇస్తుంది, విశ్వాసమే నిన్ను వర్ధిల్ల చేస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను ఒక గ్రామానికి ప్రయాణం చేపిస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను నిలబెట్టుకుంటుంది. హల్లెలూయా! భర్త చెప్పాడు, ఎక్కడనో కడములున్నా సరే వస్తున్నాడు, కడములు ఉన్నాడు, అంత విశ్వాసం. జన్నారంలో ఉండని, హైదరాబాద్లో ఉండను, ఎక్కడన్నా ఉండను, ఏమనిపిస్తుంది విశ్వాసము? వస్తున్నాడు. హల్లెలూయా! సారా విశ్వాసం పెట్టింది, ఆ విశ్వాసమును బట్టి ఆమె కుమారుని కనగలిగింది. ఈరోజు మీ విశ్వాసమును బట్టి మీరు రోజు విశ్వాసం ఉంచితే ఈ రోజు నుండి వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా మీరు దీవెనలు పొందుతారు. హల్లెలూయా! ఆఖరి మాట 15వ వచనం, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకొనక ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీళ్ళు కలిగియుండును. హల్లెలూయా! ఇక వెళ్తారా దేశం కన్నా? మీకు ఈ దేశంలో ఈ ఊర్లో ఇల్లు ఇస్తానంటున్నాడు దేవుడు. సంతోషం అమ్మ, ఇల్లు ఇవ్వాలి మీకు, ఇక్కడ నివాస స్థలం. మీరు మళ్ళా ఇంకా దేన్ని జ్ఞాపకం ఉంచుకోవద్దు. ఇది నా ఇల్లు, ఇది నా కుటుంబము, నేను విశ్వాసములో ఎదగాల, నేను నా తండ్రి బాటలో నేను నడవాలా అని నువ్వు నిర్ణయించుకుంటే నీ ఖచ్చితంగా నీ పనులన్నిటిని నెరవేరుస్తాడు దేవుడు. హల్లెలూయా! నీ భారమును తొలగిస్తాడు. ఏమన్నాడు పోయినా క్రిస్మస్ రోజు మొన్న? సమస్త జనుల భారము, లోక భారము ఆయన మోస్తున్నాడు. మరి నీ భారం ఎందుకు మోయకూడదు? నీ భారం మోస్తాడు. కానీ నమ్మకం అనేది మనలో ఉండాలి. హల్లెలూయా! నువ్వు నమ్మితే 10వ వచనం, అయితే వారు హల్లెలూయా! ఏ దేశమును కోరుతున్నారమ్మా? మరీ శ్రేష్టమైన దేశం అట. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు? అబ్రాహాము సంతానం అంతా ఏం కోరుతున్నారు? మేము ఇక్కడ శ్రమలు అనుభవిస్తున్నాం, ఓకే, మాకు నివాసములు అయినాయి, ఓకే, కానీ మరలా మాకు పరలోక రాజ్యము కావాలా. ఇల్లు ఇచ్చినాక దేవుడిని మరిస్తే, భూమి ఇచ్చినాక ఇల్లు దేవుడిని మరిస్తే, డబ్బు ఇచ్చినాక దేవుడిని మరిస్తే ఫాయిదా లేదు. హల్లెలూయా! ఇవన్నీ మాకున్నను మేము మళ్ళీ దేశంకి వెళ్ళాలా? అతి పరిశుద్ధ దేశంలో మేము నివాసము చేయాలి. అంటే ఈ మనసు మొత్తం దేవుని మీద ఉంచారు. ఎంత ఇచ్చినా దేవునికి లోబడాలా. ఏది దేవుడు మీకు ఇస్తాడో దాన్ని బట్టి ఇంకా ఘనత పొందాలా, ఘనపరచాలా. హల్లెలూయా! నిన్ను ఆకటితో ఉంచాడు దేవుడు, వస్త్రాలు లేక ఉంచాడు దేవుడు, నీకు ఇల్లు లేక ఉంచాడు, భూమి లేక ఉంచాడు, అన్నీ ఇస్తాడు. కానీ నీకు విశ్వాసము సారాలాగా కలగాల, అబ్రాహాము లాగా కలగాల, అనోకు లాగా కలగాల, ఇంకా ఏబేల్ లాగా కలగాల. హల్లెలూయా! నేను వేరే అధ్యాయంలో తీయలే. దేవుడిని అడిగినప్పుడు చెప్పాడు, ఇంతమందిని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా! ఈ మందిలాగా, ఈ యొక్క ప్రవక్తల్లాగా, వీరి యొక్క శిష్యులాగా, దేవుని యొక్క బిడ్డల్లాగా వీళ్ళు జీవించినారు. మీరు జీవించండి అంతే. ఎలా జీవించాలనుకుంటున్నారు? అనోకులాగా, ఏబేల్ లాగా ఉంటారా? కయీన్ లాగా ఉంటారా? హల్లెలూయా! ఏబేలు లాగా ఉండాల. అటు తర్వాత అనోకు. కయీన్ అవసరం లేదు. మళ్ళా కయీను తండ్రి ఎలా ఉన్నా అవసరం లేదు, కానీ మా తండ్రి గొప్పవాడు, ఆయన సన్నిధిలో నా కుమారుడు ఎదగాలని ఆయన కుమారుని ఎదిగించినాడు. అనోకు మరణం చూడక దేవుని రాజ్యం వెళ్ళాడు. అయితే
మన పిల్లలు కూడా భూమి మీద మరణము ఉండకూడదు. హల్లెలూయా. అంత ప్రార్థన చేయండి, అంత విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మీ పిల్లలను ప్రయోజకులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థనలో ఎదగండి, నమ్మకంగా ఉండండి, దేవుని చిత్తానుసారంగా నడవండి. ఇట్టి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. రండి, అందరు లోపలికి తీసుకురాగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరు కళ్ళు మూసుకోవాలా. పిల్లల వైపు చూడకండి. పిల్లలందరూ మోకరించాలా. మోకరించండి, త్వరగా మోకరించండి. పిల్లలందరూ మోకరించాలా, అందరూ మోకరించాలి. ఏ ఒక్కరు కూడా చూడకూడదు. బెటా నీకే చెప్తున్నా నేను, మోకరించు, ప్రార్థనలో మోకరించు. మోకరియా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. యేసయ్యా